వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి మా వాషింగ్ మిషన్ తీసుకుని సంవత్సరం అయిందండి. ఇంక ఇదైతే వాటర్ అయితే డ్రాప్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు దీన్ని అయితే బయటికి తీసి వెనకాల ఉన్న బోర్డు అయితే ఇప్పి ఏమైనా అడ్డుపడ్డాయి ఏంటో ఎలా ఇప్పాలో ఏంటో కూడా మీకు అయితే చూపిస్తాను. ఇదైతే రియల్మీ మాట. ఇదిగోండి, ఇది వాష్ చేయడానికి టబ్ అండి. ఇది ఆల్రెడీ మా వాళ్ళు ఇప్పిన బట్టలు వేసేసారు. ఇది 8 కేజీలండి. చాలా బట్టలు పడతాయి అన్నమాట. ఇందులో ఉదుక్కొని ఇందులో స్పిన్ అయితే వేసుకోవచ్చు. స్పిన్నే కాదండి, ఇందులో కూడా జాడించుకోవచ్చు అన్నమాట. ఇది బట్టలు అవ్వగానే బజర్ అయితే మోగుద్దండి. ఇదైతే దీన్ని ఇలా పెట్టామనుకోండి స్పిన్లోకి వెళ్తాయి అన్నమాట వాటర్ జాడించడానికి. ఓన్లీ ఇటు తిప్పామంటే మనకి వాటర్ బట్టలు వాష్ అవ్వడానికి అయితే వస్తాయండి. ఇది టైమర్ మాట. ఇది డ్రాప్ మాట, అంటే ఉతికేసిన వాటరు బయటికి వెళ్ళిపోవడానికి డ్రాప్ అండి. ఇది స్పిన్ మాట. మనకి ఎన్నిసార్లు అయినా తిప్పుకోవచ్చు ఈ స్పిన్ని. ఇంక ఇది రియల్మీ. ఇది వాటర్ వచ్చే పైపు మాది. ఇప్పుడు దీన్ని కూడా తీసేస్తున్నాను బయటికి. దీన్ని అయితే కిందకి పెడదాం వాషింగ్ మిషన్ని. ఇదిగోండి, బ్యాక్ అయితే తిప్పేశాను. ఇప్పుడు ఈ బోర్డు అయితే తిప్పుకోవాలి. ఇది వాష్ చేశాక వాటర్ వెళ్తాయి కదండి, ఆ సూప్ మాట. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేస్తే ఏమన్నా అడ్డుపడ్డాయి ఏంటో చూద్దాం. డోర్ అయితే తీసేసాను కదండి. ఇదిగోండి, మనకి వాటర్ డ్రాప్ అవడానికి ఇలాగ వైర్ అనేది ఉంటుంది కదా, దీని దగ్గర మూత అనేది ఉంటుంది అన్నమాట, క్యాప్. దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చాలా టైట్గా ఉంటుందండి ఇది. ఓపెన్ అయితే చేస్తానండి. ఇందులో స్ప్రింగ్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ కూడా తీసేద్దాం బయటికి. దీన్ని ఇలా గట్టిగా పుచ్చుకొని లాగితే ఇదిగోండి రబ్బర్ మాట. ఇదేనండి వాటరు బయటికి రావడానికి నొక్కుద్దు మాట. దీంట్లో ఏమన్నా ఇరుక్కుంటే వాటర్ అయితే డ్రాప్ అయిపోతాయి అన్నమాట. లోన్ ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని అయితే పక్కన పెట్టేశానండి. దీన్ని ఓపెన్ చేసి కడుగుతాను అన్నమాట. ఇప్పుడు ఇది చాలా పట్టేసిందండి. ఇప్పుడు ఇందులో ఏం అడ్డం పడి చూపిస్తాను చూడండి. ఇందులోని పీన్స్లు అడ్డం పడినాయండి. అంతకుముందు ఒకసారి ప్రాబ్లం వచ్చిందని కదండి, అప్పుడైతే 10 రూపాయల కాయిన్ 5 రూపాయల కాయిన్ అయితే వెళ్ళిపోయి దీనికైతే అడ్డం పడిపోయి నీళ్ళు అయితే డ్రాప్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాబ్లం, కానీ ఈసారి పీన్స్లు పడినాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఎవరికైనా తెలియకపోతే సింపుల్గా ఇలాగా బ్యాక్ ఓపెన్ చేసి దీన్ని తీసేస్తే ఏమన్నా అడ్డం ఉన్నాయో ఏంటో ఒకసారి చూసుకోండి. నెలకోసారైనా ఇలా చూసి చేసుకుంటే ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అన్నమాట. ఇప్పుడు వీటిని అయితే తీసేస్తాను. అయిపోండి, ఎన్ని ఉన్నాయి చూడండి. అందుకే వాటర్ అయితే డ్రాప్ అయిపోతుంది. ఇది ఉంది కదండి, దీన్ని అయితే తీసేయచ్చమాట. ఇప్పుడు దీన్ని అయితే ఇలా కింద పుచ్చుకొని లాగేమనుకోండి మనకి ఇలా వచ్చేస్తుంది. దీన్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకుందాం. ఇదిగోండి, శుభ్రంగా కడుక్కొచ్చేసాను. ఇప్పుడైతే బిగించేద్దాం. రబ్బర్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు దీన్ని అయితే టైట్ వేసేద్దాం.
టైట్ అయితే వేసేసానండి. ఇప్పుడు మనం డోర్ అయితే బిగించేసుకుందాం. డోర్ అయితే బిగించేసాను. ఇదిగోండి టైట్ అయితే వేసేసి అనమాట. ఇప్పుడు దీన్ని అయితే వాషింగ్ మిషన్ పైకి ఎక్కించేస్తాను. ఇవిగోండి అందులో పినీస్లు అయితే అడ్డం పడినాయి అన్నమాట. 4, 5 ఉన్నాయండి. ఇవి ఇలాగా నిటారుగా నుంచుండిపోయినాయండి. అందుకే వాటర్ అయితే డ్రాప్ అయిపోయినాయి. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ పైకి అయితే ఎక్కించేసానండి. ఇప్పుడు డోర్ అయితే ఇదేనండి. ఇందాక చూపించాను కదా బట్టలు వాష్ చేసేది. ఇదిగోండి 8 కేజీలండి. 2 రోజులు బట్టలైనా వేసుకోవచ్చు అన్నమాట. నేను డైలీ అయితే బట్టలు ఉతికేస్తానని చెప్పి డైలీ వేసేస్తాను. ఇందులోని ఇలా 3 పువ్వులు ఉంటాయండి. ఓ పువ్వు అయితే ఊడిపోయిందన్నమాట. ఇంకా దాన్ని పెట్టలేదు, ఎందుకంటే లోన ఇలా ఫ్రింగ్లా ఉంటుంది. ఆ ఫ్రింగ్ అయితే ఇరిగిపోయింది. చూసారా కదులుతున్నాయి. మామూలుగా ఈ ప్లేట్ మార్చుకోవాలంటే 1500, 1400 అవుద్దంటండి. ఇంకా అందుకనే బాగా ఉడిపోయాక అప్పుడు మార్చొచ్చని చెప్పి ఇలాగే వాడుతున్నాను. ఇదైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఈ సైడ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వాటర్ వెళ్ళేది. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఏమన్నా ఇదిగోండి వచ్చేసింది. చూసారా ఎంత చెత్త ఉందో. ఇదిగోండి ఇంత చెత్త ఉంటే ఇంకా నీళ్ళు అనేది ఎందుకు ఉంటాయండి మిషన్లో, బయట ఉంటాయి కదా. ఇంకా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే ఇలా అయితే చేసుకోవచ్చు. దీని అయితే ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేస్తాను కదండి. ఇంకా ఈ సైడ్ ఇంకోటి ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఇదిగోండి దీనికి కూడా చాలా పట్టేస్తుందండి మురికంతా. దీన్ని కూడా క్లీన్ చేసేసుకుందాం. ఇదిగోండి వాషింగ్ మిషన్ శుభ్రంగా క్లీన్ చేసాను. ఇప్పుడు నీళ్లు డ్రాప్ అయిపోతున్నాయో ఉంటున్నాయో చూద్దాం. ఇప్పుడైతే ఇందులో నీళ్ళు అయితే పడుతున్నాను. ఇదిగోండి వాటర్ అనేది వెళ్ళట్లేదు అన్నమాట. డ్రాప్ అయితే అవుతలేదు. బాగానే సెట్ అయిందండి. చూస్తున్నారు కదా ఇదిగో వాటర్. ఇప్పుడు నీళ్ళు అయితే బాగానే ఆగుతున్నాయి కదండి. ఇప్పుడు నీళ్ళు అయితే వదిలేద్దాం వాటర్ కట్టేసి. నీళ్ళైతే మొత్తం కిందకి డ్రాప్ అయిపోయినమాట. బాగానే సెట్ అయిందన్నమాట. ఈ వాషింగ్ మిషనే కాదండి, ఏదైనా సరే నాకు తెలిసింది నేనైతే చెప్తాను. కామెంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నాను. బాయ్ బాయ్.